నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై 20 రోజులుగా సీజేపీ చేస్తున్న ధర్నాకు ఎండ్ కార్డ్ పడింది. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. తాత్కాలికంగా విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. संविधान जिंकले, लोकतंत्र जिंकले। నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ యూజీ పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. గత 10 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. నీట్ వివాదాన్ని కొన్ని విదేశీ శక్తులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదంటూ లేఖలో పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామని, ప్రజాస్వామ్యం, యువశక్తి గెలిచాయంటూ పేర్కొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరాయని, తమకు రాజకీయాలు అవసరం లేదన్నారు. ये पहला विकेट है, यहाँ नहीं रुकेंगे, अब तो बस शुरुआत हुई है, अभी तो बस शुरुआत हुई है। मैं सभी उन स्टूडेंट्स को सैल्यूट करता हूँ, सभी वॉलंटियर्स को सैल्यूट करता हूँ जो पिछले 36 दिन से यहाँ पर 45 डिग्री की धूप में। ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ తో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని సీజేపీ ప్రతినిధులు కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని, విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. దీంతో ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. సీజేపీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నీట్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు నిబంధనలకు లోబడి ఆర్థిక సాయం చేస్తామన్నారు. तो ये इनकी डिमांड्स थी. मेरे ख्याल से इन्होंने जो डिमांड्स रखी थी उन सबको सरकार ने सहानुभूति पूर्वक माना भी है और एक्सेप्ट भी किया है. मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली हम सब लोग आगे बढ़े, ऐसा मेरा निवेदन है. మోదీ, ఆర్ఎస్ఎస్ కలిసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిపై వెంటనే ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్ పేపర్ లీకేజీ వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు రాహుల్ గాంధీ. इस कारण पनिश हुए हैं और दूसरी बात जो मेन ऑपरेटर हैं सिस्टम के नरेंद्र मोदी जी, उनको हिंदुस्तान के स्टूडेंट्स से अपोलोजाइज करना चाहिए. కేంద్ర మంత్రి రాజీనామాపై ప్రముఖ ఉద్యమకారుడు వాంగ్చుక్ హర్షం వ్యక్తం చేశారు. పట్టుదలతో యువత సాధించిన విజయమని జంజీ, సీజేపీ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేరుస్తామని కేంద్రం చెప్పడం శుభ పరిణామమన్నారు వాంగ్చుక్. सुधार पर काम करने की जरूरत है. केवल एक इस्तीफा से, रेजिग्नेशन से राष्ट्र नहीं बनता है. तो शिक्षा में सुधार हो, इस पर भी आगे काम हो. मुझे पूरी उम्मीद है जिस उदारता से सरकार ने ये कदम ली है वो इसमें अब सुधार के कार्यों में भी जुड़ेगी. सुधार सिर्फ शिक्षा में नहीं बल्कि शासन में भी मेरी उम्मीद है कि अब से देश चलाने का तरीका जरा बदलेगा. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమన్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వ్యవస్థలో జరిగిన తప్పులకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన యువతకు అభినందనలు తెలిపారు. हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई. बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया. धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा. ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పలువురు రాజకీయ సామాజికవేత్తలు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు. విద్యార్థులను అభినందిస్తూ ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా ప్రకటన తర్వాత జంతర్ మంతర్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై నిరసనకారులు రాళ్లదాడి చేయడంతో 2 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఆందోళన విరమిస్తున్నామని సీజేపీ ప్రకటించడంతో ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సెంట్రల్ ఢిల్లీలో మెట్రో స్టేషన్లు తెరుచుకోవడంతో ఆందోళనకారులు ఇంటిబాట పట్టారు.